Yeah, just please type your city, town, or the place, Hyderabad. Good. Hindupur, Mumbai, Telangana, Medchal. కొట్టడం అలా తగ్గించాలి కిడ్స్‌ని. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. నమస్తే. నా పేరు డాక్టర్ మూర్తి. నేను సర్టిఫైడ్ ఎన్ఎల్‌పి ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను లైఫ్ కోచ్‌గా గత 5 సంవత్సరాలు లైఫ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. నేను బేసిక్‌గా ఒక టీచరు, ఒక ట్రైనరు అండ్ లైఫ్ కోచ్. ఎన్ఎల్‌పి ట్రైనర్. ఆహ్, స్కూల్ అంటే కాలేజీలో ఫ్యాకల్టీ ప్లస్ కార్పొరేట్ ట్రైనర్ కూడాను. నేను ఈ మధ్య ఒక 3 మంత్స్ నుంచి అంటే బేసిక్‌గా ఒక టీచర్‌గా ఉన్నాను కాబట్టి పిల్లలు, పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, ఈ పిల్లలు పేరెంటింగ్ విషయం చాలా ఛాలెంజింగ్‌గా ఉందని కొంతమంది పేరెంట్స్ కంప్లెయింట్ చేయడం, చాలా బాధపడ్డాం. అందువల్ల నేను దీని మీద కొద్దిగా ఫోకస్ చేసి, కొంత రీసెర్చ్ చేసి, మన పేరెంట్స్‌కి మనం ఏదన్నా చేయాలి, పిల్లలకి ఏదైనా చేయాలి. వాళ్ళు ఒక మంచి ఒక వ్యక్తిత్వాన్ని సమాజానికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి మనం ఇక్కడేదో మన రోల్ ఉంది అని నేను కొంత స్టడీ చేసి మనం మన ఎన్ఎల్పి ఎబిలిటీస్ అన్ని యూజ్ చేసుకొని మనం ఒక మంచి మోడల్ అందించాలి అనే ఉద్దేశంతో నేను ఒక 3 నెలల నుంచి నేను ఈ పేరెంటింగ్ కోచింగ్ లోకి నేను వచ్చాను. బేసిక్గా నేను లైఫ్ కోచింగ్ చేస్తూ ఉంటాను. రైట్, అది దీని వెనకాల ఉన్నటువంటి విషయం. ఇక్కడ పేరెంటింగ్ లో చాలా సవాళ్ళు ఉన్నాయి. మనకు పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని అర్థం చేసుకోవడం స్ట్రగుల్ అవుతున్నారు. పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ అర్థం చేసుకోవడం స్ట్రగుల్ అవుతున్నారు. నేను డైరెక్ట్ గా ఒక పీపీటీ ప్లే చేస్తాను ఒకసారి. చూడండి, దిస్ ఈస్ బేసిక్. అంటే మనం ఒక ఓరియంటేషన్ ఒకటి తీసుకోవాలి పేరెంటింగ్ మీద. పేరెంటింగ్ అంటే చాలా మంది అంటే అవగాహన లేకుండా వాళ్ళని ఏదో మనం తీర్చిదిద్దేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. మా అబ్బాయి సిఏ అయిపోవాలి, మా అబ్బాయి ఎంబీబీఎస్ చేయాలి, మా అబ్బాయి ఐఐటిలో చదవాలి అనే రకరకాల గోల్స్. ఎందుకు అంటే మా పక్కింటి సుబ్బారావు గారి అబ్బాయి ఐఐటిలో చదివాడు, ఇంకొక ఆయన మన వెంకట్రావు గారి అబ్బాయి ఇలా సిఏ చదివాడు, అలా ఉండాలి అని మన గోల్స్ అన్ని మనం పెట్టుకొని మనం చేస్తూ ఉంటాం. కానీ పేరెంటింగ్ మీద ఒకే ఒక మాట చెప్పాలి అంటే, పేరెంటింగ్ అంటే అందమైన శిల్పాన్ని చెక్కడం కాదు, ఆల్రెడీ చెక్కబడి ఉన్నటువంటి శిల్పానికి అందంగా అలంకరించడం. ఈ ఒక్క మాట అర్థమైతే పేరెంటింగ్ అంటే మనకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఈ స్లైడ్ లో ఉన్నటువంటి చూడండి, ఎడం వైపు ఉన్నటువంటి కుమారస్వామి విగ్రహం, కుడివైపు ఉన్నది కూడా అదే విగ్రహమే, కానీ చూడడానికి ఎంత అందంగా చాలా ఆర్గనైజ్ గా కనబడుతుంది. ఇక్కడ అలంకరణ లేనప్పుడు ఉన్నటువంటి ఐడియల్. కాబట్టి మనం పేరెంటింగ్ మీద ఒక చిన్న అవగాహన అంటే ఏంటంటే, మనం పూర్తిగా శిల్పాన్ని చెక్కడం లేదు, చెక్కే బాధ్యత మంది కాదు. ఆల్రెడీ ఉన్న శిల్పాన్ని మనం రంగులు అద్దాలి, అలంకరించాలి అని ముందుగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోండి. చాలా మంది పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. నేచర్ అనేది ఒకటి ఉంటది ప్రతి మనిషికి, నేచర్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటది. ఆ పర్సనాలిటీని పూర్తిగా మనం మార్చలేం. మనము దాన్ని అంటే ప్రాపర్ గా యూజ్ చేయగలం, ప్రాపర్ గా డైరెక్ట్ చేయగలం, అలా చేయగలమే తప్పిస్తే పూర్తిగా కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించలేం ఎవరికి కూడా, ఈవెన్ మనలో కూడా అవ్వదది. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రైతు ఒక కొబ్బరి చెట్టుని, ఈ రైతుకి అపారమైనటువంటి అనుభవం ఉంది. 30-40 సంవత్సరాల నుంచి కొబ్బరి చెట్లు, రకరకాల చెట్లు పెంచినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రైతు. ఈ రైతుకి ఒక మంచి అందమైనటువంటి ఇలాగ క్విక్ గా తొందరగా వచ్చే క్రాప్ ఇచ్చేటటువంటి ఒక హైబ్రిడ్ రకాన్ని తెచ్చుకోవాలనుకున్నాడు. ఆయన ఒక దేశం నుంచి, ఇజ్రాయెల్ అనే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని అనుకోండి. ఇంపోర్ట్ చేసుకుని నేను నీకు కాదు నేను చేసుకుంటా అన్న మరి ఎందుకు అడుగుతావు, నువ్వు తింటావా తప్పు చేయాలా? రైట్. ఇప్పుడు
ఆయన ఒక మంచి అందమైనటువంటి ఒక హైబ్రిడ్ వెరైటీని తెప్పించాడు. తెప్పించిన తర్వాత ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఆ చెట్టుకు నీళ్లు పోయడం, దాన్ని పెంచడం స్టార్ట్ చేశాడు. కానీ ఏం జరిగింది అంటే చాలా బాధాకరంగా, ఆశ్చర్యకరంగా ఒక 3 నెలల తర్వాత ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. అది ఇంక దేనికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రైతు బాధ్యుడా, లేకుంటే విత్తనమా, లేకుంటే విత్తనాన్ని సప్లై చేసిన వాడా, వాతావరణమా? ఎవరు బాధ్యులు చెప్పగలరా? మీరు చాట్ యూస్ చేసి నేను చూస్తాను. ఈ స్టోరీ అర్థమైంది కదండి. ఒక రైతు, బాగా అనుభవం ఉన్న రైతే, ఆయన కొత్త ఏం కాదు ఆయనకు చెట్లు పండించడం, కానీ ఒక మంచి వెరైటీని పండించాలనుకున్నాడు. ఫారెన్ నుంచి ఒక మంచి సీడ్, ఒక మంచి ప్లాంట్ తెప్పించాడు, పొలంలో నాటాడు, నీళ్లు పోశాడు. మామూలుగా చెట్లను ఎలా పెంచుతారో అలా పెంచాడు. కానీ ఒక 3 నెలల తర్వాత పూర్తిగా ఎండిపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయింది ఆ చెట్టు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఎవరు కారణం అంటే, ఒకటి ఫార్మరా, లేకుంటే సీడా? మీరు జస్ట్ టైప్ చేయండి, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు టైప్ చేయండి. లేకుంటే సప్లయరా, లేకుంటే ఎన్విరాన్మెంటా? ఎవరు బాధ్యులు అనేది ఒకసారి టైప్ చేయండి. ఎఫ్ ఫార్మర్, ఎస్ సీడ్, సప్లయర్ ఎస్ఎల్, ఈ ఎన్విరాన్మెంట్, అలా షార్ట్ లో చేసినా పర్లేదు. ఎన్విరాన్మెంట్, ఫార్మరు, ఫార్మర్ కమ్ ఎన్విరాన్మెంట్. రైట్. చాలా మంది ఎన్విరాన్మెంట్ అంటున్నారు, ఒకరిద్దరు ఫార్మర్ అనే అంటున్నారు, కొంతమంది ఫార్మర్ అంటున్నారు. గుడ్ గుడ్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విక్టిమ్ ఎవరండి? దీని బాధితుడు ఎవడు? అంటే బాగా దీనికి సఫరర్ ఎవడు? మళ్ళీ సేమ్, ఫార్మరా, సీడా, సప్లయరా, ఎన్విరాన్మెంటా? బాధితుడు దాన్ని ఏమంటే విక్టిమ్ అంటాం. దీనివల్ల బాధపడినటువంటి వ్యక్తి ఎవరు అనేది మా నెక్స్ట్ ప్రశ్న. హూ ఇస్ ద విక్టిమ్? ఫార్మర్, ఫార్మర్, గుడ్. ఫార్మర్, నో డౌట్. ఫార్మర్. విక్టిమ్, ఫార్మర్. గ్రేట్. బాధితుడు అనగానే అందరూ ఫార్మర్ అని అంటున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే మాత్రం కొంతమంది ఫార్మర్ అన్నారు, కొంతమంది ఎన్విరాన్మెంట్ అన్నారు, కొంతమంది సప్లయర్ ఎన్విరాన్మెంట్, ఫార్మర్ ఇద్దరి మీద వేశారు. సరే, ఇంకొక చిన్న విషయం క్లారిటీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అప్పుడు మీ ఆలోచన విధానం మారుతుందేమో చూద్దాం. ఇప్పుడు ఈ రైతు ఫారిన్ కంట్రీ నుండి ఆ కొబ్బరి చెట్టు తెప్పించాడు కదా, ఆ తెప్పించినప్పుడు ఆ సప్లయర్ ఏం చేశాడంటే, ఒక చిన్న పేపర్ లో, ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ కొంటాం, చిన్న మాన్యువల్ ఇస్తాడు. ఐరన్ బాక్స్ కొంటాం, ఒక చిన్న మాన్యువల్ ఇస్తాడు. మిక్సీ కొంటాం, చిన్న మాన్యువల్ ఇస్తాడు. మనం మిక్సీని ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి చాలా మంది ఆ మాన్యువల్ చదివి మిక్సీని వాడరు. ఇది కరెక్టే కదా. మొబైల్ కూడా కొంటాం, మొబైల్ కొన్న ప్రతిసారి వాడు పెద్ద మాన్యువల్ ఇస్తాడు, అంటే ఎలా వాడాలి, ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ డోంట్స్. ఒక చిన్న ఛార్జర్ కొన్నా ఒక మాన్యువల్ ఇస్తాడు, ఆ ఛార్జర్ ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదని. అదే విధంగా అంటే మనం మోస్ట్లీ ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. మనకి అప్పటి నుంచో తెలుసు కదా మిక్సీ వాడడం మనకు రాదా ఏంటి, కాబట్టి మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోం, ఇగ్నోర్ చేసేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా రైతు ఏం చేశాడంటే, సప్లయర్ ఏం చేశాడంటే, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ దాంట్లో పాటు పంపించాడు. అందులో ఏముంది అంటే, ప్రతిరోజు కూడా దీనికి 1/2 లీటర్ నుంచి 1 లీటర్ నీళ్లు మాత్రమే పోయాలి. 1 లీటర్ కంటే నీళ్లు ఎక్కువైతే అది పాడైపోతుంది. 1/2 లీటర్ కంటే తగ్గితే పూర్తిగా ఎండిపోతుంది. కాబట్టి అంతేకాకుండా డైలీ దీనికి నీళ్లు పోయాల్సిందే, ప్రతిరోజు నీళ్లు పోయాలి. మనం మామూలుగా చెట్లు ఏమి ఉంటాయి, వారానికి ఒక రోజు లేకపోతే 10 రోజులకు ఒక రోజు నీళ్లు పోస్తే సరిపోద్ది. సమ్మర్ అయితే వారానికి 2 సార్లు పోస్తారు. కానీ ఈ రైతు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి ఈ చెట్లను ఎలా పెంచాడో అదే విధంగా ఆ చెట్టు కూడా ట్రీట్ చేశాడు, పెంచాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. ఆ ఆ సప్లయర్ పంపించినటువంటి యూజర్ మాన్యువల్ ని అర్థం చేసుకోవడంలో ఈ రైతు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే రైతే రెస్పాన్సిబుల్. మళ్ళీ అంటే ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ పూర్తిగా రైతుదే.
బాధ్యుడు ఎవడు అంటే బాధితుడు ఎవడు, మళ్ళీ బాధితుడు కూడా రైతే. ఇప్పుడు ఈ రైతు లాగైంది పేరెంట్స్ యొక్క పరిస్థితి. పేరెంట్స్ యొక్క పరిస్థితి ఇది. అంటే సీడ్ అంటే ఆ పిల్లలు అనుకుంటే, ఆ పిల్లలు అంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియక, వాళ్ళకి ఏం కావాలి, దాన్ని ఎలా ఇవ్వాలి, మంచి చెడు వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏమీ తెలియక పేరెంట్ ఈ రైతులాగా సఫర్ అవుతున్నాడు. చేతికి ఆ ఫ్రూట్స్ అయితే రావట్లేదు. ఫైనల్ గా విక్టిమ్ ఎవరవుతున్నారు? బాధితుడు పేరెంటే అవుతున్నాడు. పేరెంట్ అనుకున్న విధంగా వాళ్ళకు వ్యక్తిత్వాన్ని ఇవ్వడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఇది ఎంటైర్ జనరేషన్ లో వచ్చినటువంటి ఒకానొక మార్పు అని మీరు తెలుసుకోండి. ఇంతకు ముందు మీరు ఏ విధంగా ఉన్నారో చిన్నప్పుడు, అదే విధంగా పిల్లలు ఉంటారు అని మీరు ఊహించవచ్చు, కానీ అది నిజం కాదు. అలా ఉండాల్సిన అవసరం లేదు. అలా ఇప్పుడు పిల్లలు లేరు. పిల్లలు చాలా ఆశ్చర్యకరంగా, చాలా చిత్ర విచిత్రంగా ఉన్నారు. దాన్ని పేరెంట్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. అర్థం చేసుకున్న కొంతమంది పేరెంట్స్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. డీలింగ్ అర్థం కావట్లేదు. అర్థమవుతుంది వీళ్ళు ఇలా ఉన్నారు అని, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇది ఒక హెల్ప్లెస్ కండిషన్. తర్వాత చూడండి, అదే కొంచెం ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తాను. ఒక రైతు ఒక గొప్ప మంచి తీయనటువంటి ఒక బంగినపల్లి మామిడి పండు ఆ చెట్టు తీసుకొచ్చి ఆ చెట్టుకి చాలా అద్భుతంగా నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, మొత్తం చేశాడు. కానీ ఆ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఆ ఫ్రూట్స్ లో రుచి లేదు. ఫ్రూట్స్ ఎక్కువ కాయడం లేదు. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, బాబు నువ్వు వాటర్ బాగా వేస్తున్నావు, ఎరువు బాగా వేస్తున్నావు, అన్ని బాగానే వేస్తున్నావు, కానీ వేర్లల్లో దీనికి కొంత చడపురుగు పట్టింది. ఆ పురుగు ఉన్నంతసేపు ఈ మనకు ఫ్రూట్స్ అందవు అని చెప్పాడు. ఇది పరిస్థితి. ఇది ఏంటంటే పరిస్థితి, ఒక పేరెంట్ ఈరోజు ఏమనుకుంటున్నాడంటే, నా బిడ్డ బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, దానికోసం ఏమైనా చేస్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తాను, ఐఐటిలో చదివించాలి, ఐఐటిలో చదివించడం కోసం ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ వేస్తాను, ఇంటర్మీడియట్ కోసం 3 లక్షల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాను, ఎన్నైనా చేస్తాను, ఎంత ఏమైనా చేస్తాను, ఏదైనా చేస్తాను, కానీ నా బిడ్డ బాగుండాలి. ఆ ఒకటే సంకల్పం. ఆ ఒకే సంకల్పంతో ఆ రైతులాగా మంచి నీళ్లు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. రైతు అంతే చేయగలడు. కానీ రైతుకు తెలియని విషయం ఏంటంటే, అంటే పేరెంట్కి తెలియని విషయం ఏంటంటే, ఆ వేలల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ వేలల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ చెట్టులో ఉన్నటువంటి ఫ్రూట్స్ సరిగ్గా రుచికరంగా తయారవ్వకుండా చేస్తున్నాయి. అవి ఏమిటి అంటే, ఈ రోజు ఉన్నటువంటి ఫోకస్ ప్రాబ్లం, మెమొరీ ప్రాబ్లం, మొబైల్ అడిక్షన్స్, పీర్ ప్రెషరు. అంటే నాకు ఇన్స్టా ఉంది నీకు లేదా అని పిల్లలు అడుగుతున్నారు. వాళ్ళ కోసం వీడు కూడా ఇన్స్టా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. పీర్ ప్రెషర్ ఉంది. బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్ అంటున్నారు. ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ప్రతి 10 మందిలో 6 బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్ ఉంది. అంటే ఈ స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ 8 సెకండ్ల కంటే దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది వాళ్ళ ఫోకస్ లెవెల్. దానికి పేరు పెట్టినారు అంటే బ్రోకెన్ ఫోకస్ సిండ్రోమ్ అని. ఇటువంటి సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నారు. ఇవి ఎలా డీల్ చేయాలో పేరెంట్కి తెలియదు. పేరెంట్ ఏం చేయగలడు? వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వగలడు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలడు. వాళ్ళు చదువుకోవాలంటే ట్యాబ్ కొనిస్తాడు, మొబైల్ కొనిస్తాడు, తర్వాత ల్యాప్టాప్ కొనిస్తాడు, ఫీజు కడతాడు, సైకిల్ కొనిస్తాడు, బైక్ కొనిస్తాడు, ఇవన్నీ చేయగలడు. కానీ ఇంత చేసి చిన్న చిన్న ఒక మెమొరీ, ఫోకస్, లేకుంటే మొబైల్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్స్, ఇటువంటి వాటిని పేరెంట్ అడ్రస్ చేయలేకపోతే దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చిన్న చిన్న వాటి వల్ల మన పిల్లవాడు దెబ్బతింటే అది ఎంత బాధగా ఉంటుంది పేరెంట్ కి. ఈ రైతులాగా ఇంత కష్టపడి నీళ్లు పోసి లాస్ట్ ఫ్రూట్స్ వచ్చే సమయానికి సరైన ఫ్రూట్స్ ఇవ్వకపోతే ఆ రైతు ఎంత బాధపడతాడో, పేరెంట్ది ఈరోజు ఆ పరిస్థితి. కాబట్టి మనం గుర్తుంచుకోండి, వాళ్ళకి విజయాన్ని అందించడం కాదు, అపజయాన్ని ఎదుర్కోవడం నేర్పించాలి. పేరెంట్ గా మనం చేయాల్సింది అది. ఎందుకంటే విజయం గర్వం ఇస్తుంది, అపజయం జీవిత బలం ఇస్తుంది. ఇది కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. పేరెంటింగ్ టిప్స్ అనుకోండి ఇవి. ఇందాక చెప్పాను కదా, వేర్లలో కొన్ని ఉంటాయి చదా అని. అది డీల్ చేయడం ఇంపార్టెంట్. అది అర్థం కావడం కోసం ఈ మాటలు. ఎలా సుఖపడాలో చెప్తున్నారు. ఎలా సుఖపడాలో చెప్పడం కాదు, కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో నేర్పాలి. సుఖంలో పిల్లలు నవ్వుతారు, కష్టంలో పిల్లలు ఎదుగుతారు. కాబట్టి కష్టాన్ని కూడా మనం
చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఎంతసేపు మనకు ఒక సుఖాన్ని ఇవ్వడమే పరమావధిగా, వాడు ఏ ఇబ్బంది పడకుండా అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి. హాస్టల్లో చేర్పిస్తారు, హాస్టల్ కూడా ఏసీ క్యాంపస్ సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి డబ్బు ఉన్నా లేకపోయినా అలా కష్టపడి చేస్తూ ఉంటారు. కానీ అంత కష్టపడాల్సినటువంటి ఇదేం లేదు. అంటే సుఖపెట్టాల్సిన అవసరం లేదు. కష్టంలో కూడా పిల్లలు ఎదుగుతారు. ఇవి చిన్న చిన్న టిప్స్ కూడా పిల్లలు పేరెంట్స్ నేర్చుకోవాలి. అన్ని సిద్ధంగా పెట్టడం కాదు, ఎలా సాధించాలో చూపించాలి. అన్ని వడ్డించి విస్తరి అంటారు కదా, అలా వడ్డించిన విస్తరిలా జీవితాన్ని మనం తయారు చేయకూడదు. వాడికి చెప్పాలి, ఎలా అవి సాధించుకోవాలో చెప్పాలి. అది దారి చూపించాలి. పేరెంట్గా అది మన బాధ్యత. సిద్ధంగా ఉన్నవి కేవలం తాత్కాలికం, ఒక పూట తింటే అది ఆకులోను అన్ని అయిపోతాయి. కానీ ఎలా సాధించుకోవాలి, ఎలా ఆహారం సంపాదించుకోవాలి అని చెప్తే ఆ యొక్క లెర్నింగ్ అనేది శాశ్వతంగా ఉంటుంది, జీవితాంతం వాడికి ఉపయోగపడుతుంది. సమస్యలు దూరం చేయడం కాదు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఇవ్వాలి. చాలా మంది పేరెంట్స్ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తారు. ఉదాహరణకి నేను చూస్తూ ఉంటాను, మా కొలీగ్ ఒక అతను ఒకసారి వాళ్ళ అబ్బాయి ఏదో యూనివర్సిటీకి, అమ్మాయి యూనివర్సిటీలో డీడీ తీయాలి అంటే ఈయన సెలవు పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసి ఇచ్చి వచ్చాడు. అంటే అమ్మాయి డీడీ తీసుకోలేదా? కానీ అమ్మాయి, నువ్వు వద్దులే, నువ్వు ఎందుకు డీడీ తీయడం, నేను కడతాను, నేను వెళ్ళి చేస్తాను, సెలవు పెట్టుకుని మరి చేయడం. కాబట్టి సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని మనం ఇవ్వాలి. తెలియకపోతే చెప్పాలి. జీవితంలో తల్లిదండ్రులు ఎప్పుడూ ఉండరు, సామర్థ్యమే నిజమైన రక్షణ. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు మన దగ్గర, మన సంరక్షణలో ఎంత వరకు ఉంటారు? మహా అంటే 10th క్లాస్ వరకు ఉంటారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ జీవితం వాళ్ళు బతకాలి. కాబట్టి ఎప్పుడు మనం పక్కనే ఉండం. మనం లేకపోయినా వాళ్ళకి సమస్యలు అయితే వస్తాయి. ఆ సమస్యలను ఎలా అధిగమించాలో చెప్పడం మన బాధ్యత. తర్వాత పతనాన్ని ఆపడం కాదు, మనం పక్కనే ఉంటాం కాబట్టి వాడికి ఏదైనా చిన్న పతనం వస్తే వెంటనే ఆపేస్తాం, ఆపగలం. కానీ మనం చెప్పాల్సింది అది కాదు, పడిన తర్వాత ఎలా లేవాలో వాడికి నేర్పించాలి. తప్పులు చేయకుండా ఆపడం కాదు, తప్పుల నుండి నేర్చుకోవడం నేర్పించాలి. ఈ విషయంలో చాలా మంది పేరెంట్స్ కి ఓపిక ఉండదు. వాడు చిన్న తప్పు చేసినా వెంటనే వాడిని మనం కోప్పడడం ఏదో చేస్తూ ఉంటాం. ఆ దీని నుంచి ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమర్థమైంది నీకు అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అది ముందు అడగాలి. మీరు కోప్పడినా, ఆ క్షణానికి కోప్పడినా తర్వాత అయినా సరే కనీసం దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు, జరిగింది, కానీ ఇది రిపీట్ చేయకు అని ఒక మాటన్నా మనము చెప్పాలి. ఎందుకంటే తప్పులు లేకుండా ఎదుగుదల ఉండదు. కాబట్టి తప్పులు చేస్తాడు, ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేయాల్సిందే. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పోరాడడం కాదు, మీరే ఫైట్ చేయడం కాదు, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళను తమ కోసం పోరాడేలా తయారు చేయాలి. అది నిజమైన పేరెంటింగ్. అంటే వాళ్ళ జీవితం యొక్క విలువని అర్థమయ్యేలా చెప్పడం పేరెంట్ యొక్క బాధ్యత. అంటే ఇది నా లైఫ్ కాబట్టి నేను ఇలా ఎదగాలి, నేను ఇలా నడవాలి, నేను ఇలా పరిగెట్టాలి అని వాడికి అర్థమయ్యేలా మనం చెప్పాలి. అంతేగాని వాడి సమస్యలన్నీ కూడా మనమే చూసుకోకూడదు. రైట్. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి సమస్య, కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఏమండి మా అమ్మాయి లేకుంటే అబ్బాయి హైపర్ యాక్టివ్ అండి అని అంటూ ఉంటారు. హైపర్ యాక్టివ్ అనేది చాలా డేంజరస్ క్వాలిటీ, చాలా చాలా ప్రమాదం. కొంతమందికి ఇది ప్రమాదం అని కూడా తెలియదు. ఒకసారి టైప్ చేస్తారా, హైపర్ యాక్టివ్ కిడ్స్ ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. ఎంతమంది ఇంట్లో హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉన్నారో నాకు కొద్దిగా అర్థమవుద్ది. జస్ట్ హైపర్ యాక్టివ్ ఎస్ అని టైప్ చేయండి చాలు. జస్ట్ టైప్ ఎస్. మీ ఇంట్లో హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటే జస్ట్ టైప్ ఎస్. ఎస్ గుడ్. ఎస్, హైపర్ అని ఎలా డిసైడ్ అవ్వాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చనే కదా. హైపర్ యాక్టివ్ అంటే ఒక కుదురు ఉండదు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు, ఫిజికల్ గా ఎక్కువ మూమెంట్ ఉంటది. మీరు ఒకసారి సరే పూజ చేసుకోవాలి, కాసేపు కూర్చోబెడితే వాడు కూర్చోలేడు, నుంచోలేడు. వాడి మూమెంట్ కదలకలు గిరగిరగిరగా ఉంటుంది. అది వాడు ఉండలేడు. అది హైపర్ యాక్టివ్. ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే హై ఎనర్జీ యూజ్ చేస్తాడు, యాక్చువల్గా ఖర్చు చేస్తున్నాడు ఎనర్జీని. కాబట్టి అది హైపర్ యాక్టివ్ అంటే. అంటే అసలు యాక్టివ్నెస్ లేకపోవడం కాదు, పరిగెట్టేటప్పుడు పరిగెట్టాలి, నడిచేటప్పుడు నడవాలి. కానీ ఎప్పుడు కాసేపు కూర్చునేటప్పుడు కూడా వాడు కూర్చున్నా దీన్ని ఏదో లాగేస్తూ ఉంటాడు అంతే. వాడు ఎక్కడ కూర్చోబెట్టినా వాడైతే ఉండలేడు కుదురుగా. వాడి వల్ల చేతులు కాళ్ళు కుదురుగా ఉండదు. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారు.
ఈ హైపర్ యాక్టివ్ అంత డేంజరస్ డిసీజ్ అనే చెప్పాలి. ఇట్స్ ఎ డిసీజ్, ఇంకోటి ఉండదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ హైపర్ యాక్టివ్ వల్ల వచ్చే సమస్య చూడండి, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే స్పీడ్. హైపర్ యాక్టివ్ వల్ల వచ్చేది అంటే స్పీడ్. ఈ స్పీడ్ వల్ల ఏమవుతుందంటే ఈ స్పీడ్ కన్సిస్టెన్సీని దెబ్బతీస్తుంది. అంటే బ్రెయిన్ కు ఒకటే ఏదైనా ఒకే క్వాలిటీ తీసుకుంటుంది, ఏదో స్పీడ్ లేకపోతే కన్సిస్టెన్సీ. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే బ్రెయిన్ చేయగలదు. ఈ స్పీడ్ తీసేసుకున్నారు కదా ఆల్రెడీ, కాబట్టి కన్సిస్టెన్సీ ఉండదు, లెవెల్ తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ స్పీడ్ వల్ల. ఈ స్పీడ్ ని మనం తగ్గించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఈ స్పీడ్ తగ్గించకపోతే ఏమవుతుందంటే వీడు, నేను ఒకసారి అడుగుతూ ఉంటా స్టూడెంట్స్ ని, ఒక క్వశ్చన్ వేస్తాను, సో ఈ ఆన్సర్ తీసుకొచ్చి నేను అడుగుతా. వెంటనే ఆన్సర్ చేసేసి వెంటనే పరిగెట్టుకుంటా వచ్చేసి అంటే నాకు దిస్ ఆన్సర్ చేలు పక్క తీయడము, ఆన్సర్ చెప్పేయడం చేస్తారు. ఎందుకు చెప్తున్నారు అలాగా అంటే స్పీడ్. నేనేం 1 minute టైం ఇవ్వలేదే, ఒక నిమిషంలో ఎవరు చెప్తారో చూద్దామని నేను చెప్పలేదే. ఈ యాటిట్యూడ్ ఉండడం వల్ల, ఈ యొక్క థింకింగ్ వల్ల ఎగ్జామ్స్ లో చాలా తొందరగా చేసేయాలి, తొందరగా ఆన్సర్ చేసేయాలి అని ఒక తాపత్రయంతో తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు తప్పులు ఎక్కువ చేస్తారు, తర్వాత 4 ఖర్చుకుంటూ ఉంటారు. అరే కరెక్ట్ కదా, ఎగ్జామ్ రాస్తారు, తప్పు రాస్తారు, బయటకు వచ్చి అరే తప్పు రాశాను ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే స్పీడ్. ఈ రోజు నేను చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నాను, సైకిల్లో వెళ్ళే వాళ్ళు కానీ బైక్లో వెళ్ళే వాళ్ళు కానీ. బైక్ లో స్పీడ్ వెళ్తున్నారు కదా, చాలా మంది తెలుసు ఈ విషయం, చాలా విపరీతమైన స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్పీడ్ ఏంటంటే వాడికి అలవాటు అయిపోయింది. స్పీడ్ వెళ్ళడం అలవాటు. మామూలుగా పెద్దోళ్ళు మీకు స్పీడ్ వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి, అవసరం కొద్ది స్పీడ్ వెళ్తారు మీరు, నేనైనా. కానీ వాడు అలా కాదు, ఏ అవసరం లేదు, స్పీడ్ వెళ్ళడం వాడు అలవాటు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ హైపర్ యాక్టివిటీ నుంచి వచ్చింది స్పీడు. ఈ స్పీడ్ దేనికి ఉపయోగపడదు. మీకు కరెక్ట్ గా ఏం చేస్తుందంటే ఈ స్పీడ్ వల్ల వాడు ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎనర్జీ వాడికి అగైనెస్ట్ గా పనిచేస్తుంది, వాడికంటే మీకు అగైనెస్ట్ గా పనిచేస్తుంది. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే వాడికి ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం దేనికి పనిచేస్తుందంటే మీ ఎనర్జీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి వాడి ఎనర్జీ దేనికి ఉపయోగపడదు. వాడి ఫ్యామిలీకి ఉపయోగపడదు, వాడికి కూడా ఉపయోగపడదు. అంటే బలంగా బాగా వస్తున్నటువంటి ఒక వెహికల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. అంటే మన బండినే మనోడే ఆపుతున్నాడు అంతే. కాబట్టి ఒక పేరెంట్ గా నీ ఎనర్జీని వాడు తగ్గించడానికి వాడి ఎనర్జీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా డేంజర్. ఇటువంటి వాళ్ళు ఉన్న చోట మీరు అలసిపోతారు, మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, వాడు దానివల్ల ఉపయోగపడేది ఏం లేదు. చూడండి, కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఒకటే సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు జిమ్కి వెళ్ళి 5 గంటలు విపరీతమైనటువంటి వర్కౌట్ చేసేయండి. చేతులు, కాళ్ళు, పొట్ట, అన్ని రకాల వర్కౌట్స్ ఒక 5 గంటలు కంటిన్యూస్ గా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కంటిన్యూస్ గా వర్కౌట్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్ చేశాడు. ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జిమ్ గురించి మీకు హెల్త్ గురించి కొంత తెలిస్తే ఏం ఉపయోగం ఉండదు. వాడు అలసిపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. బాడీ పెయిన్స్ రావడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కంటిన్యూస్ గా 5 hours గుర్తుపెట్టుకోండి. ఇదే 5 hours ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఏం చెప్తుందంటే రోజుకు 10 నిమిషాలు జిమ్ చేయండి. రోజుకు 10 నిమిషాలు జిమ్. ఈ 5 hours అంటే ఎన్ని గంటలైంది? 300 గంటలు. రోజుకు 10 నిమిషాలు చేస్తే నెల అవుద్ది. ఒక మంత్ జిమ్ చేయండి, అద్భుతమైనటువంటి బాడీ బిల్డ్ అవుతుంది. ఇది కన్సిస్టెన్సీలో ఉన్న గొప్పతనం. ఈ స్పీడ్ లో ఉన్నటువంటి డ్యామేజ్ అది. మనము జిమ్ కు ఒక 100 రూపాయలు ఇచ్చి లేకపోతే 500 రూపాయలు ఇచ్చి 5 hours జిమ్ చేసి మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి నీరసించి అలసిపోయి కూర్చోవడం తప్ప మనం సాధించేది ఏమి ఉండదు. అదే 5 గంటలు అంటే 300 నిమిషాలు. అదే 300 నిమిషాలని రోజు 10 నిమిషాలు చొప్పున ప్రతిరోజు ఒక నెల పాటు జిమ్ చేస్తే అద్భుతమైనటువంటి బాడీ షేప్ వస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ వల్ల మనం ఏదైనా సాధిస్తాం, కానీ ఈ స్పీడ్ వల్ల మనం ఏదైనా సాధించలేము. పొరపాట్లు, తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ కాంపిటేటివ్ గా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటాయి స్పీడ్ ఉన్న వాళ్ళు. ఎప్పుడు వేరేవాడి కంటే ముందు ఉండాలి, ప్రతి దాంట్లో తొందరనే చేసేయాలి అనేది వాళ్ళ యొక్క బేసిక్ ఆలోచన. అవసరం ఉన్నా లేకపోయినా లైక్ స్పీడ్ వెళ్తారే అలాగా. తర్వాత ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మొబైల్ అడిక్షన్ ఈ సైలెంట్లీ డిస్ట్రాయింగ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. చాలా మంది తెలియదు సైలెంట్లీ డిస్ట్రాయింగ్.
మనమే మొబైల్ ఇచ్చాం చిన్నప్పటి నుంచి, అది నేను ఒప్పుకుంటాను, మనమే ఇచ్చాం. కానీ ఒక స్టేజ్ లో మనమే వాడి నుంచి దూరం చేయలేకపోతున్నాము. మనం మొబైల్ తీసుకుంటే వాడు రాక్షసుడు అయిపోతున్నాడు, మన మీద పడిపోతున్నాడు. ఇది ప్రతి పేరెంట్ చెప్పే కంప్లైంట్. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే సొల్యూషన్స్ అయితే ఉన్నాయి దానికి, రైట్? కొన్ని రీసెర్చ్ ఫైండింగ్ నేను చెప్తాను చూడండి. 1 in 3 kids షో సిమ్టమ్స్ ఆఫ్ స్క్రీన్ డిపెండెన్సీ డిజార్డర్. ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంది, అంటే 30% స్క్రీన్ డిజార్డర్ ఉంది. 12 సంవత్సరాల మోస్ట్ హ్యావ్ సీన్ ఓవర్ 10,000 యాడ్స్, 1000+ వైలెంట్ సీన్స్ చూస్తున్నారు. ఏంటి, 12 సంవత్సరాల వయసుకే వైలెంట్ సీన్లు చూస్తున్నారు బై ఏజ్ 12. అండ్ ఇందాక చెప్పాను కదా, గోల్డ్ ఫిష్ స్పాన్ అటెన్షన్ అంటాం వాటిని, అంటే 8 seconds. మైక్రోసాఫ్ట్ చేసినటువంటి స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే, మన ఈ పిల్లలు ఓన్లీ దే కెన్ ఫోకస్ ఓన్లీ ఫర్ 8 seconds, 8 సెకండ్ల వాళ్ళ ఫోకస్ కెపాసిటీ. అంతకు మించి ఫోకస్ చేయలేకపోతున్నారు. మరి ఫోకస్ ఎక్కడ, మెమొరీ ఎక్కడ, మరి షార్ట్ టర్మ్ మెమొరీ ఏంటి, లాంగ్ టర్మ్ మెమొరీ ఏంటి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తారు? నో, యావరేజ్ ఇండియన్ చైల్డ్ స్పెండ్స్ 4 to 6 hours per day ఆన్ మొబైల్. ఈ 4 hours మొబైల్ అడిక్షన్ డెఫినేషన్ ఏంటంటే, ఎనీ కిడ్ ఆర్ ఎనీ బడి, ఎనీ పర్సన్, ఈవెన్ అడల్ట్ వాచ్ మొబైల్ ఫోన్ స్క్రీన్ మోర్ దాన్ 4 hours in a day, ఇట్స్ కాల్డ్ అడిక్షన్. దాని అడిక్షన్ అని దానికి డెఫినేషన్. కాబట్టి 4 గంటలు చూస్తుంటే అది అడిక్షన్ కిందకే వస్తుంది. 2 గంటలు, గంట చూస్తుంటే అడిక్షన్ అనకూడదు. తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఏం చెప్పారంటే, ఓవర్ ఎక్స్పోజర్ టు స్క్రీన్ ఎఫెక్ట్స్ న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానివల్ల యాంగ్జైటీ, పూర్ స్లీప్, ఎమోషనల్ డిస్ట్రెస్ అన్ని కూడా వస్తున్నాయి. నియర్లీ 1 in 5 స్టూడెంట్స్ ఏజ్ 10 to 15 షో అడిక్టివ్ బిహేవియర్ ప్యాటర్న్, అడిక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా మెమొరీ, లెర్నింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతున్నారు. క్రియేటివిటీ తగ్గిపోతుంది, మెమొరీ లాస్ ఉంది, అండ్ మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి మొబైల్ యూసేజ్ వల్ల చాలా చాలా డ్యామేజ్ జరుగుతుంది పిల్లలకి. ఇది మన పేరెంట్ గా మన రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేయాలి? మనం ఏం చేయలేకపోతున్నాం. ఏదో విధంగా వాడి మొబైల్ అడిక్షన్ నుంచి మనని తప్పించాలి. చూడండి, 6 to 9 years ఏజ్ లో ఐడియల్ బ్రెయిన్ కెపాసిటీ 80% ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఓన్లీ 35 to 40% బ్రెయిన్ నే వాడుతున్నారు, అంతకుమించి వాడలేకపోతున్నారు. ఎందుకు? రీజన్స్ ఏంటి అంటే, స్క్రీన్ టైం వల్ల, ల్యాక్ ఆఫ్ సెన్సారీ ప్లే. సెన్సారీ ప్లే ఉండట్లా. అంటే సెన్సారీ ప్లే అంటే, మనం ఒకప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఉండేటివి, తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మ, రకరకాల గేమ్స్. అవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ పిల్లల్లో చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అది ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ రైట్ కోఆర్డినేషన్ గేమ్స్, ఇవన్నీ ఫోకస్ అటెన్షన్ గేమ్స్ చాలా అద్భుతంగా ఉండేటివి. ఒక్క నిమిషం వంశీ, ఎక్కడా? ఇక్కడ వచ్చావా నువ్వు? ఓకే, నేను క్లాస్ లో ఉన్నా, ఆన్లైన్ క్లాసు. బయట వద్దులే. ఓకే 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 ఓకే, నేను తీసుకొని నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ. ఓకే, రైట్ రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్, సారీ 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 ఫర్ డిస్టర్బెన్స్. రైట్ రైట్, 10 to 12 years టైంలో 90% కెపాసిటీ ఉంటే అందులో మళ్ళీ 45 to 50% వాడుతున్నారు. దట్స్ మరి రోట్ లెర్నింగ్, బట్టి పట్టేయడం, వీటి వల్ల. మరి 13 to 15 లో కూడా మనకు స్ట్రెస్ వీటి ఉండడం వల్ల 55 to 60% లెర్నింగ్ కెపాసిటీ ఉంది. యావరేజ్ బ్రెయిన్ యూసేజ్ బాగా తగ్గిపోయింది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, బ్రెయిన్ విషయంలో, బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మజిల్. మనకి మజిల్ లాంటిదే. మజిల్ కి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక పార్ట్ ని మనం వాడుతూ ఉంటే, అంటే ఫిజికల్ మూవ్మెంట్ చేస్తూ ఉంటే, ఆ పార్ట్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ కూడా అంతే. ఇప్పుడు బ్రెయిన్ లో ప్రీ ఫ్రంటల్ లోబ్ ఉంటుంది, మిడ్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, ఈ అమిగ్దాల, అంటే ఈ పార్ట్స్ అన్ని కూడా వాటికి పనిస్తూ ఉంటే, వాటికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే 100% ఆ పార్ట్స్ అన్ని డెవలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి స్టాటిక్ గా అలా ఉండిపోదు బ్రెయిన్. సో బ్రెయిన్ కాబట్టి ఎదుగుతుంది. ఆ ఎదుగుదల కూడా 16 years వరకు బ్రెయిన్ బ్రహ్మాండంగా ఎదుగుతుంది. కాబట్టి ఎవరికైతే 16 years లోపు పిల్లలు ఉన్నారో, వాళ్ళ ఖచ్చితంగా కొన్ని మెజర్స్ తీసుకొని, కొన్ని ఎక్సర్సైజ్ పిల్లలకు నేర్పిస్తే, వాళ్ళ బ్రెయిన్, అంటే మొబైల్ యూసేజ్ వల్ల ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో
ఆ డ్యామేజ్ కంట్రోల్ మనం ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజ్, చిన్న చిన్న చేతుల ఫింగర్ ఎక్సర్సైజ్, వీటి వల్లే. సో సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎక్సర్సైజ్ మనకు ఉన్నాయి, వాటి వల్ల ఈజీగా మనకు డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా డిజార్డర్స్ ఆఫ్ మొబైల్ ఓవర్ యూసేజ్. సో పేరెంట్స్ అందరూ కూడా కామన్ గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే చెప్పేది, మై చైల్డ్ డజంట్ టాక్ టు మీ, నాతో మాట్లాడు, బయటికి అవుట్డోర్ గేమ్స్ ఆడు, నేను ఏదైనా యూట్యూబ్ షార్ట్స్ ప్లే చేస్తే గానీ కనీసం తిండి కూడా తినరు, సో బోరుగా ఉంటుందంటారు అది మొబైల్ లేకపోతే. ఇవన్నీ కూడా రైట్. దీనికి ఒక స్మాల్ సింపుల్ పేరెంటింగ్ మోడల్ ఒకటి నేను చెప్పబోతున్నాను. ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే ఇట్ బికమ్ ఈజీ. ఏంటి మోడల్ అంటే 5D మోడల్. సో ఫస్ట్ డిస్కవర్, డెవలప్, డిసిప్లిన్, డైరెక్ట్ అండ్ డిలైట్ అని చెప్పాం. డిస్కవర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. డిస్కవర్ మన పిల్లవాడు, మన అమ్మాయి అసలు ఏంటి, వీళ్ళకి వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళ పర్సనాలిటీ ఏంటి, వీళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, ప్రతిదీ యూనిక్ గా ఉంటుందని ముందు అర్థం చేసుకోవాలి. మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ పర్సనాలిటీ ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి. కొంతమంది నంబర్ స్మార్ట్ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఈ నంబర్ స్మార్ట్ పీపుల్ మ్యాథమెటిక్స్ లో బాగా రాణిస్తారు. కొంతమంది పీపుల్ స్మార్ట్ ఉంటారు, పీపుల్ తో బాగా ఇంటరాక్టివ్ గా ఉంటారు. కొంతమంది మ్యూజిక్ స్మార్ట్ ఉంటారు, సౌండ్ స్మార్ట్ ఉంటారు. కొంతమంది సెల్ఫ్ స్మార్ట్ ఉంటారు. అంటే దేంట్లో ఉంది వీటి స్మార్ట్నెస్ అనేది కనిపెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దీనికి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి టూల్ ఉంది, బిఎంఐటి సాఫ్ట్వేర్, డెర్మటోగ్రాఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. దీన్ని మన చేతి ఫింగర్స్ అన్ని కూడా, ఈ టిప్స్ అన్ని కూడా ఫోటో తీసి, ఈ ఫింగర్స్ ప్రింట్స్ ప్యాటర్న్ డెవలప్ అవడము, బ్రెయిన్ డెవలప్మెంట్ ఒకేసారి జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మనం బ్రెయిన్ స్కాన్ చేయొచ్చు పూర్తిగా. ఆ రిపోర్ట్ 77 పేజెస్ రిపోర్ట్ వల్ల అసలు పిల్లవాడు ఏంటి, వీడి లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, ఏ విధంగా చెప్తే బాగా వింటారు, వీళ్ళకి ఏదంటే ఇష్టం, అంటే ఎటువంటి కెరీర్స్ వీళ్ళకి బాగా ఇష్టపడతారు, సెట్ అవుతుంది, ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నాయి వీళ్ళకి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. అది మీరు అబ్జర్వ్ చేసి కూడా తెలుసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. కానీ దిస్ ఇస్ మోర్ సైంటిఫిక్. నెక్స్ట్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ గురించి లాస్ట్ లో చెప్తాను మీకు. గ్రో అనే మోడల్ ఒకటి ఉంది, మన క్లాస్ లో అది చెప్తున్నాం, అది దాని గురించి మనం చెప్తాను. తర్వాత డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది చాలా మంది ఏమంటారంటే డూస్ డోంట్స్ చెప్పడమే డిసిప్లిన్ అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ డిసిప్లిన్ అంటే వాడు పిల్లవాడికి అర్థం కావాల్సింది, బేసిక్ గా చిల్డ్రన్ డిసిప్లిన్ అంటే నచ్చదు వాళ్ళకి. డిసిప్లిన్, రూల్స్, రెగ్యులేషన్స్ అంటే నచ్చవు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి గేమ్ లోనూ ఒక రూల్ ఉంటుంది, రూల్స్ ఆఫ్ ద గేమ్ అంటాం. ఇప్పుడు ఒకసారి కబడ్డీ మ్యాచ్ చూస్తున్నాం. ఆ కబడ్డీ ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే కబడ్డీ ప్లేయర్ దగ్గరికి వచ్చి, ఆ లైన్ దగ్గరికి వచ్చి ఇలా ఇలా ముక్కున్నాడు అనమాట. అంపైర్ రెఫరీ అవుట్ ఇచ్చేసాడు వాడిని. ఎందుకు అంటే నువ్వు ఆ లైన్ టచ్ చేసావు, నువ్వు రాకుండా లైన్ టచ్ చేసావు, కాబట్టి నువ్వు లైన్ టచ్ చేసినా నీ ఇంటెన్షన్ ఏదైనా సరే యాజ్ పర్ ద రూల్ యు ఆర్ అవుట్ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇది డిసిప్లిన్ అంటే. అంటే డిసిప్లిన్ అంటే ఏంటి, ప్రతి గేమ్ కి ఒక రూల్ ఉంటుంది, ఈ రూల్ అంగీకరిస్తాడు ఆ పిల్లవాడు, ఈ రూల్ అంగీకరిస్తాడు. క్రికెట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్ కూడా అంగీకరిస్తాడు, అవన్నీ అంగీకరిస్తాడు. కానీ జీవితంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని కూడా నువ్వు అంగీకరించాలి అని పేరెంట్స్ చెప్పాలి. అంతేగాని ఇలాగే ఉండు, అలాగే ఉండు. కానీ ఇక్కడ పేరెంట్స్ చెప్పడంలో ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడంటే, పేరెంట్ తెలుసు ఒక రూల్ ఏంటి, ఇందాక చెప్పినట్టు కబడ్డీలో ఉన్నటువంటి రూల్స్ కబడ్డీలో ఫాలో అవ్వాలి, క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ రూల్స్ ఫాలో అవ్వాలి. మనం లైఫ్ లో ఉన్నాం కాబట్టి లైఫ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ లో ఒకటి ఏంటంటే, ఉదాహరణకి అర్లీ మార్నింగ్ ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు అనేది ఒక రూల్. మెనీ పీపుల్ ప్రూవ్డ్ ఇట్. ఇది పేరెంట్స్ గా మనకు తెలుసు ఆ విషయం. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళని పొద్దున్నే లేయడానికి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాం, లేపుతూ ఉంటాం, వాళ్ళు లేరు, ఇది సమస్య. కానీ వాళ్ళని ఏం ఏం చేస్తాము అంటే, నువ్వు దేనికి పనికిరావరా, నువ్వు లేయలేవు, ఇది చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, ఇలా క్రికెట్ లో ఈ రూల్ ఎంత నువ్వు అంగీకరిస్తున్నావు, కబడ్డీలో ఈ రూల్ అంగీకరిస్తున్నావు, లైఫ్ లో కూడా ఇది ఒక రూల్ ఉంది, దీన్ని అంగీకరించు. సో రూల్ అంటే రూల్ ని అంగీకరించడం అనేది డిసిప్లిన్ ఇక్కడ. అది వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. తర్వాత డైరెక్ట్. చాలా మంది పిల్లలు మనకు పుట్టారు కదా, నా పిల్లలు కదా, నేను కంట్రోల్లో పెట్టాలి కదా, నా కంట్రోల్లో వీళ్ళు కదా, పైగా వయసు నాకంటే చిన్నపిల్లలు కదా వీళ్ళు, మన కంట్రోల్ లేకపోతే ఎలాగా అనుకుంటూ ఉంటారు. కంట్రోల్లో ఉండాలి అని ఎప్పుడు అనుకోవద్దు పిల్లల్ని. మన కంట్రోల్లో పెట్టడం అనేది మన జాబ్ కానే కాదు. మన జాబ్ ఒక డైరెక్షన్ చూపించడం, ఒక దారి చూపించడమే పేరెంట్ గా మన పని. తప్పిస్తే మన కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాడి కంట్రోల్లో వాడు ఉంటే సరిపోద్ది. కాబట్టి క్లారిటీ మనకు ఉండాలి. ఇది ఎలా డైరెక్ట్ చేయాలి అనేది కొన్ని టెక్నిక్స్.
నెక్స్ట్ డిలైట్ అంటే హ్యాపీనెస్. ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ని షేర్ చేయాలి, హ్యాపీనెస్ ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఈ మోడల్ ని సరిగ్గా అర్థం చేసుకుంటే పేరెంటింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే దీన్ని 1 by 1 తర్వాత మనకి మళ్ళీ క్లాస్ లో చాలా డీటెయిల్ గా వస్తూ ఉంటుంది. సరే, ఇందాక చెప్పాను గుడ్ న్యూస్. బ్రెయిన్ విషయంలో మనం ఎంత డ్యామేజ్ అయినా సరే బ్రెయిన్ మళ్ళీ హీల్ అవుతుంది, రీవైర్ అవుతుంది. దాన్ని ఏమంటాం అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటాం. ఆ టెక్నిక్ ని, ఆ ప్రాసెస్ అని అంటాం న్యూరోప్లాస్టిసిటీ అని. కాబట్టి బ్రెయిన్ కి ఆ ఎబిలిటీ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మళ్ళీ ఇచ్చినప్పుడు, బ్రెయిన్ కి పని చెప్పినప్పుడు, ఇంట్లో చిన్న పొడుపు కథ వేయండి. రోజుకు ఒక పొడుపు కథ వేసినా సరే ఆ పొడుపు కథ వేయడం వల్ల ఎటువంటి ఏ పార్ట్ బ్రెయిన్, అంటే పొడుపు కథ ఒకవేళ లాజికల్ గా ఉందనుకోండి లెఫ్ట్ బ్రెయిన్, క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా లేటరల్ థింకింగ్ గా ఉందనుకోండి రైట్ బ్రెయిన్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతూ ఉంటది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే. కాబట్టి ఫిజికల్ బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయి, మెమొరీ అండ్ ఫోకస్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్నవి వీళ్ళతోటి మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఉంటుంది, మైండ్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ రొటీన్ ఉంటుంది. ఇవన్నీ చేయడంతో ప్రాపర్ ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతిగా ఒక సీక్వెన్స్ చేస్తే మళ్ళీ మన బ్రెయిన్ దాని కెపాసిటీని రీచ్ అవుతుంది. రైట్, ఇవి మన దగ్గర డిఎంఐటి సాఫ్ట్వేర్ తీసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి టెస్టిమోనియల్స్. ఇది నేను బ్రీఫ్ గా చెప్తా. అంటే ఇక్కడ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కూడా. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, కోయంబత్తూర్. వాళ్ళ అబ్బాయి కోసం డిఎంఐటి తీసుకున్నాడు. రైట్, నేను కూడా చాలా మంది పేరెంట్స్ పెద్దవాళ్ళకి డిఎంఐటి నేను ఇక్కడ రెఫర్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు డిఎంఐటి వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని. పెద్దవాళ్ళకైతే ఈజీగా చెప్పొచ్చు ఉన్నది కరెక్ట్ గా మ్యాచ్ అయింది లేదని. ఈ ఫస్ట్ అతను, ఆ అబ్బాయికి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పాను. ఆ పిల్లవాడు ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకున్నాడు. అంతేకాకుండా మ్యూజిక్ డిజైనింగ్, కంపోజింగ్ ఇటువంటి స్కిల్స్ బాగా ఉంటాయని చెప్పాను. సో బేస్డ్ ఆన్ దట్ దే కెన్ ప్లాన్ దేర్ కెరియర్. ఇక్కడ కూడా ఇతను కూడా ఇస్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఇతను కూడా వాళ్ళ అబ్బాయి మేనేజ్మెంట్ కెరీర్ బాగుంటుందని చెప్పాను. హీస్ ప్లానింగ్ టు ప్లాన్ హిస్ కెరీర్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్స్. సో వీళ్ళందరూ కూడా డిఎంఐటి తీసుకొని ఓకేనా. సో దిస్ గై ఆల్సో మేనేజ్మెంట్ స్కిల్ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, దిస్ గై నెక్స్ట్ దిస్ గై ఆల్రెడీ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ ఇన్ హైదరాబాద్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అనదర్ వన్. ఓకే, నౌ ఐ కమ్ టు దిస్ ప్రోగ్రామ్. సో ఫైనలీ ఇవన్నీ కూడా కంబైన్ చేసి ఇందాక చెప్పినటువంటి బ్రెయిన్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న మైండ్ గేమ్స్, బ్రెయిన్ జిమ్, హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్, ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్, టోటల్ కంప్లీట్ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీస్, ఇవన్నీ కంబైన్ చేసి మనకు 7-day ప్రోగ్రామ్ ఒకటి మనం డిజైన్ చేయడం జరిగింది. దిస్ 7-day ప్రోగ్రామ్ వర్త్ ఇస్ 3599. యాక్చువల్ 3599 క్లాస్ అయితే నౌ టుడేస్ ఆఫర్, నౌ దిస్ విల్ బి గివెన్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ ఫర్ 999 ఓన్లీ. 999 కే ఈ క్లాస్ మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. 7-day క్లాస్. ఈ 7-day క్లాస్ లో మనం ఏదైతే చెప్పామో ఇంతకు ముందు చెప్పాము, అంటే పేరెంటింగ్ సంబంధించినటువంటి కొన్ని టిప్స్ మీకు చెప్పడం. రెండవది ఆ పిల్లవాళ్ళ చేత ఫోకస్ కోసం, మెమొరీ కోసం, లేటరల్ థింకింగ్ కోసం, క్రియేటివ్ థింకింగ్ కోసం కొన్ని ఎక్సర్సైజెస్ చేయించడం. ఎవ్రీడే యాక్టివిటీ బేస్డ్ ఎక్సర్సైజ్ చేయించడం. పీపీటీలో చిన్న స్లైడ్ ప్లే చేయడం, దాని గురించి అడగడం, ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం. ఒక్కోటి అంటే విజువల్ బేస్డ్ కొన్ని, ఆడిటరీ బేస్డ్ కొన్ని ఇలా దీన్ని బట్టి. ఆ తర్వాత లైఫ్ కోచ్ మూర్తి డిఎంఐటి 77 పేజెస్ రిపోర్ట్ యాక్చువల్గా 3699. మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ డిఎంఐటి రిపోర్ట్ కాస్ట్ 3000 to 8000 రూపీస్ వరకు ఉంది సిటీస్ లో ఎక్కడైనా. సో 3699 ఈజ్ అవర్ కాస్ట్ అండ్ టుడేస్ ఆఫర్ ప్రైస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ 1299. మీరు ఒకవేళ రెండు కలిపి తీసుకుంటాము క్లాసు ఈ డిఎంఐటి రిపోర్ట్ అంటే ఇట్స్ ఎ కాంబో ఆఫర్ ఫర్ బోత్ 1899 ఓన్లీ. ఇక్కడ మీకు వచ్చే అదర్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందాక చెప్పాను గ్రో మోడల్ అని. ఈ గ్రో మోడల్ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటాడంటే, ప్రశ్న అడుగుతాను చూడండి. తెలివైన వాడు అని ఒక చదువుకుంటున్నటువంటి పిల్లల్ని చూపించి ఎవరు తెలివైన వాళ్ళు అంటే టక్కున చెప్పే సమాధానం ఏంటంటే, బాగా ఎవడైతే చదువుకుంటూ ఉంటాడో వాడిని మనం తెలివైన వాడుగా అంగీకరిస్తాం. నలుగురు చెప్తాం వాడు తెలివైనడు అండి, వాడు చాలా ఇంటెలిజెంట్ ఫెలో అండి, స్మార్ట్ అండి అని చెప్తాం. ఎవరు బాగా చదువుకునేవాడిని, మంచి మార్కులు వచ్చేవాడిని,
మంచి మెరిట్ స్టూడెంట్ ని తెలివైన వాడు అని అంటాం. అదే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలివైన వాడు అని ఎవరిని అంటాము అంటే ఖచ్చితంగా డబ్బు బాగా సంపాదించే వాడిని తెలివైన వాడు అంటాం. ఉదాహరణకు ఏ అనే స్టూడెంట్ రాము అనేవాడు చాలా మంచి స్టూడెంట్, మంచి టాపరు, ఇంజనీరింగ్ చదివాడు. కృష్ణ అనేవాడు కూడా ఏదో యావరేజ్ గా ఉంటూ వాడు కూడా ఏదో ఇంజనీరింగ్ ఏదో జాయిన్ అయ్యాడు, ట్రిపుల్ ఎలక్ట్రికల్ జాయిన్ అయ్యాడు. వీడు సిఎస్సి మంచి కోర్సు సిఎస్సి జాయిన్ అయ్యాడు, ఫ్రీ సీటు. వీడు మేనేజ్మెంట్ సీటు, ఏదో కింద మీద పడుతున్నాడు. 4 సబ్జెక్ట్ కూడా ఉన్న బ్యాక్లాగ్స్ ఈ ట్రిపుల్ కృష్ణ అనేవాడికి. వీడితో ఏదో కింద మీద పడి మొత్తానికి సబ్జెక్ట్ క్లియర్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాము అనే అబ్బాయికి జాబ్ క్యాంపస్ లో రాలేదు. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏదో డిగ్రీ కాలేజీలోనో ఇంకో చోట బీటెక్ కాలేజీలోనో ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాడు. 15,000 20,000 సంపాదిస్తూ ఉన్నాడు. ఈ కృష్ణ అనే వ్యక్తి ఏదో ఎలక్ట్రికల్ అది ఇది అలా కంప్లీట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఏదో చిన్న కోర్సు నేర్చుకొని ఐటీలో జాబ్ చేసి 2-3 కంపెనీలు మారి అమెరికాకి వెళ్ళి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యాడు. ఇలా ఇండియాలో ఉన్నాను, 3 lakhs శాలరీ ఉంది. ఇప్పుడు ఇద్దరిని చూసినప్పుడు మీరు ఎవరు తెలివైనవాడని మీరు అంటారు? అసలు రాము వాళ్ళ పేరెంట్సే ఈయన తెలివైనవాడుగా అంగీకరించరు. రాముని చూడరా, వాడిని చూసి నేర్చుకోవాలి, చూడరా వాడు కృష్ణ చూడరా ఎలా ఉన్నాడు, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు, వాడు 2-3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాడికి, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నావు, నువ్వు చూడు ఎలా ఉన్నావు అని అంటారు పేరెంట్సే. దాని అర్థం ఏమిటి? ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటేనే తెలివైనోడు, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత బాగా డబ్బు సంపాదిస్తేనే తెలివైనోడి కింద లెక్క. సమాజం గాని మనం గాని అలాగే చూస్తాం. కాబట్టి ఇది ఫ్యాక్ట్. అందుకని నేనేమంటానంటే ఎప్పుడు కూడా స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే వాడు చదువుకున్నప్పటి నుంచే కూడా వాడు వ్యాపారమే చేయనివ్వండి, ఉద్యోగమే చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, ఎక్కడున్నా సరే ఒక గ్రోత్ మైండ్ సెట్ ని ఇన్స్టాల్ చేసేస్తే నేను ఎక్కడైనా సరే ఎదగాలి, ఆర్థికంగా బాగుండాలి. అల్టిమేట్ గా ఏ పేరెంట్ కైనా కావాల్సింది ఏంటండి? ఐఐటి చదవాలంటున్నారు. ఎందుకు ఐఐటి అంటున్నారు? సింపుల్ లాజిక్. ఐఐటి చదివితే ఏమొస్తుంది? ఒక మంచి బ్రాండ్ వల్ల ఏమొస్తుంది నీకు? మంచి ఉద్యోగం వస్తే ఏమొస్తుంది? మంచి శాలరీ. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంటే ఎవరికైనా. అది మన మైండ్ లో ఉందనుకోండి, ఇది మైండ్ లోనే అది ఇన్స్టాల్ చేసామనుకోండి, నేను ఫైనాన్షియల్ గా ఎదగాలి 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 అనేది బాగా వేసినప్పుడు ఆటోమేటిక్ ఎదుగుతాడు. అటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ రాము అనే వాడిలాగా ఏదో చిన్న ఉద్యోగానికి వాడు ఉన్నటువంటి ఊర్లోనే చిన్న కాలేజీలో చేరిపోడు ఫ్యాకల్టీగా. వాడికి గ్రోత్ మైండ్ సెట్ ఉంది కదా. కాబట్టి చిన్నప్పటి నుంచి అది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాడు ఖచ్చితంగా ఎదుగుతాడు, ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతాడు. ఈ మోడల్ యొక్క వర్తే 1599 రూపీస్. అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ కొంతమంది యంగ్ పీపుల్ కి ఇన్స్టాల్ చేసే మోడల్. ఆ మోడల్ ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పేరెంటింగ్ చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక ఎంఓయు, పవర్ఫుల్ ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మీకు మీ పిల్లలకి మధ్య ఒక పీస్ ని రిస్టోర్ చేసుకోవడానికి, మొబైల్ అడిక్షన్ తగ్గించడానికి ఒక ఎంఓయు ప్రిపేర్ చేశాను. చాలా మంది నా సర్కిల్లో ఆ ఎంఓయుని ఇచ్చాను. ఈ ఎంఓయు బ్రహ్మాండంగా పనిచేసింది. మీరు మొబైల్ యూసేజ్ ని తగ్గించడం కోసం కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆ నాన్ సెన్స్ ని తగ్గించడం కోసం కానీ ఈ ఎంఓయు అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా యూజ్ చేయాలో కూడా క్లాస్ లో నేను చెప్తాను. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మీ వాయిస్ ని వాళ్లకు చెప్పాలి. మీ వాయిస్ అంటే ఏంటండి? మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఒక పేరెంట్ గా మీ పిల్లలకి ఏం చెప్పాలని అనుకుంటూ ఉంటారు? మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళ కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎన్ని త్యాగం చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యం లేదు, చెప్పాలి కూడా. కానీ చాలా మంది పేరెంట్స్ రాంగ్ టైంలో చెప్తారు. ఇది బాగా అబ్జర్వ్ చేసి నేను చెప్తారు కానీ రాంగ్ టైంలో చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఏదైనా గొడవ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే నిద్రలేయమని చెప్పాం 6 గంటలకి, వాడు నిద్ర లేయట్లేదు, ఎన్నిసార్లు లేపని లేవడు. ఇప్పుడు చెప్తాం, నీకోసం నేను ఏం చేస్తున్నాను తెలుసా, నీకోసం ఎంత త్యాగం చేస్తున్నానో తెలుసా, నీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసా. అమ్మ మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తుంది, అమ్మ వాయిస్ స్టార్ట్ అవుతుంది, నీకోసం నేను పొద్దున్న 6 గంటలు లేచి నా వంట చేశాను అది నీకు తెలుసా. తీరా అంటే ఎప్పుడంటే నిద్ర లేడు, లేని తర్వాత నేను కాలేజీకి వెళ్ళను అంటాడు అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చేస్తున్న కోపం, ఈ కోపంలో మొత్తం చెప్పేస్తూ ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎప్పుడైతే ఒక రాంగ్ టైంలో మీరు చెప్తారో అది పిల్లలకి ఎక్కదు. ఈవెన్ మీరే కూడా చూడండి, భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. భర్త ఒప్పుకుంటాడు, మా భార్య చాలా బాగా కష్టపడుతుందండి, నేను ఉద్యోగం చేస్తున్నాను ఆవిడ చేయట్లేదు,
అయినా సరే నాతో సమానంగా కష్టపడినంత ఇంటి పని చేస్తుందండి, అంత పని చేస్తుంది పాపం మా ఆవిడ అని మామూలుగా ఉన్నప్పుడు చెప్తాడు. గొడవైంది, ఇద్దరికి గొడవ అవుతుంది. అప్పుడు ఆ గొడవ వాతావరణంలో భార్య అంటుంది, నేను నీకోసం ఎంత చేస్తున్నాను తెలుసా, నేను లేకపోతే నువ్వేమైపోతావని. మానే, లేకపోతే ఏమవుద్ది, నేను బయట తింటాను అంటాడు ఆ కోపంలో. అది తుస్సమనింది. చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం, ఇతనికి కూడా తెలిసినటువంటి సత్యమే, అది సత్యం. కానీ ఆ గొడవలో, ఆ ఎన్విరాన్మెంట్ లో, రాంగ్ ఎన్విరాన్మెంట్ లో అన్నప్పుడు ఏమైంది, దాని ఎఫెక్టివ్నెస్ పోయింది. ఇలా పేరెంట్ వాళ్ళు చెప్పాలనుకుంటారు పిల్లల కోసం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నా చెప్పాలనుకుంటా ఉంటారు, కానీ రాంగ్ టైంలో చెప్పడం వల్ల అది ఎఫెక్టివ్ గా ఉండట్లేదు. పైపెచ్చు అది మీరు చెప్పకూడదు, థర్డ్ పర్సన్ చెప్పాలి, ఎవరో మూడో వ్యక్తి చెప్పాలి. మీ నాన్న అమ్మ ఇంత కష్టపడుతున్నారా నీకోసం, ఇది వాళ్ళ ఆశ, వాళ్ళ యొక్క సంకల్పం ఇది అని థర్డ్ పర్సన్ చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది, మీరు చెప్తే ఎఫెక్టివ్ గా ఉండదు. కాబట్టి ఆ రోల్ ని నేను తీసుకుంటా ఒక లైఫ్ కోచ్ గా. మీ వాయిస్ ని నేను వినిపిస్తా మీ పిల్లలకి, మీరు ఏం ఆశిస్తున్నారో ఏం చెప్పాలి నాకు చెప్పే పద్ధతి నాకు ఉంటది. థర్డ్ పర్సన్ ఎవరైనా చెప్పొచ్చు, మంచిగా మీ గురించి ఆలోచించే వాళ్ళు, మీరు బాగున్న వాళ్ళ కొరకు ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ట్రైన్డ్ లైఫ్ కోచ్ గా నాకు ఒక పద్ధతి ఉంటది, ఎలా చెప్తే వాళ్ళకు ఏం అర్థం అవుతుంది అని. దాని ప్రకారం నేను వాళ్ళకి చెప్పగలను. ఇది ఎందుకంటే అసలు ఈ చిన్న పని చేయడానికి కొంతమంది పేరెంట్స్ నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. నేను ఒక అరగంట స్పెండ్ చేస్తా అంతే. అరగంట స్పెండ్ చేస్తే నాకు రూ. 1500 ఐ చార్జ్ ఫర్ దిస్ సర్వీస్, స్మాల్ సర్వీస్. అది కూడా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ, రైట్? సో యూ సేవ్ నియర్లీ ఒక ₹6000 బెనిఫిట్స్ మనకి ఇస్తున్నాం. ఆ తర్వాత ఇంట్యూషన్ అండ్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఇట్స్ వన్ డే ప్రోగ్రామ్. ఈ ఇంట్యూషన్ అంటే నేను ఒకసారి వీడియో చేశాను, కళ్ళకు గంతలు కట్టుకొని కలర్స్ అన్ని చెప్పడం. అవన్నీ చెప్పే ట్రైనింగ్ అయితే నేను ఇవ్వట్లేదు, కానీ దానికి ఒక బిగినర్ కోర్స్ మాత్రం వన్ డే ప్రోగ్రామ్ నేను చేయగలను. అది మీరు కంటిన్యూ చేస్తే మాత్రము థర్డ్ ఐ యాక్టివేషన్, ఇంట్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పగలను. ఆ బ్లైండ్ ఫుల్ రీడింగ్ అయితే ఈ క్లాస్ లో రాదు, ఈజ్ ఓన్లీ బిగినర్స్ ప్రోగ్రామ్, దానికి సంబంధం లేదు. కానీ అది ఎలా చేయాలో, ఏం చేయాలో ఎక్సర్సైజ్ అయితే చెప్తాను. ఇట్స్ కాస్ట్ ఈస్ ₹599. ఈ కోర్స్ అయిన తర్వాత వన్ డే ప్రోగ్రామ్, దట్స్ వన్ డే ప్రోగ్రామ్. ఆ సేమ్ టెక్నిక్స్ ని మీరు కంటిన్యూస్ గా నెలంతా కూడా చేసుకోవచ్చు, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల ఇంట్యూజన్ డెవలప్ అవుతుంది. ఇంట్యూజన్ అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, అది రెండిట్లో ఏ గాని బి గాని కరెక్ట్ ఆన్సర్ అనుకుంటూ ఉంటాడు, ఏనా బీనా, ఏనా బీనా అని. సో ఇంట్యూజన్ బాగా ఉన్నవాడికి బి అని ఉంటాడు, బి పెడతాడు, బి రైట్ ఆన్సర్ ఉంటుంది. ఇంట్యూజన్ పూర్గా ఉన్నాడు ఏనా బీనా, ఏనా బి అని లాస్ట్ ఏ పెడతాడు, అది పోద్ది. అంటే కేవలం ఇలాంటి దీనికోసమనే కాదు, మనకు జీవితంలో కూడా ఒక ఇంట్యూషన్ ఉండాలి. అంటే గెస్ చేయడం, రైట్ ప్రాపర్ వేలో అర్థం చేసుకోవడం, ఇది ఇంట్యూషన్. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకు 7 డే ప్రోగ్రామ్ లో ఉంటుంది. ఇప్పుడు ఐ అప్రిషియేట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, హూ ఎవర్, అంటే మా అబ్బాయి లేకుంటే అమ్మాయి లైఫ్ లో బాగుండాలి అని నిజంగా ఇంటెన్షన్ తోనే మీరు ఇక్కడ వచ్చారని నాకు తెలుసు. మీ మీ టైంని నేను వేస్ట్ చేయకుండా ఎంతో కొంత నాకు తెలిసిన మంచి విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. ఇదే విధంగా ఈ 1 వీక్ ప్రోగ్రామ్ లో కూడా మీ పిల్లలు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మొబైల్ డిఅడిక్షన్ కానీ సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజెస్ చెప్పించి ఎంతో కొంత ఉపయోగపడేలా చేయగలం. పైగా నెక్స్ట్ బ్యాచ్ నుంచి 21 డే చేస్తున్నాం. ఈ 21 డే క్లాస్ కి అయితే ఆల్మోస్ట్ మనం ఫీజు ₹3000 ఉంటుంది. మోస్ట్లీ 7 డే ప్రోగ్రామ్ ఇదే లాస్ట్ బ్యాచ్ ఉండొచ్చు. కంటెంట్ మాత్రం ఆల్మోస్ట్ ఎక్కువగా మనం ఈ 7 డే ప్రోగ్రామ్ లో కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి 21 డేట్లో మనం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయిస్తుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అండ్ యు ఆర్ కమిటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ యువర్ చైల్డ్, యూ కెన్ సే ఎస్. యూ జస్ట్ టైప్ ఎస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్ టు జాయిన్ దిస్ 1 వీక్ ప్రోగ్రామ్. మీరు చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. సో ద రిజిస్ట్రేషన్ లింక్ విల్ బి సెండ్ టు యూ. అండ్ మీన్ టైమ్, సరే ఒక్క నిమిషం, గూగుల్ ఫోన్ లేకపోయినా పర్లేదండి. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్ టు యువర్ చైల్డ్. ఎందుకంటే మీరు లక్షల్లో ఫీజు కడుతున్నారు, ఇందాక చెప్పాను రైతు లక్షలు ఫీజు కడుతున్నాడు, కానీ చిన్న చిన్న డ్యామేజెస్ ఏమవుతున్నాయి అది పట్టించుకోవట్లా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ₹10,00,000 పెట్టి కారు కొని ఒక ₹10,000 పెట్టి ఇన్సూరెన్స్ కొనలేక ఉన్నట్టుంది పరిస్థితి. నిజానికి పేరెంట్కి తెలియదు దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో. కొంతమంది తెలిసినా ఏం చేయాలో తెలియదు, దాని సొల్యూషన్ ఏంటో తెలియదు. ఫీజు మాత్రం మన లక్షల్లో మనం పే చేస్తున్నాం. ఒక టాయ్, ఒక బొమ్మ కోసం ₹5,000 పే చేసే పేరెంట్స్ ఉన్నారు.
ఫలానా టాయ్ నాకు కావాలంటే, ఆ రిమోట్ హెలికాప్టర్ కావాలంటే వెంటనే ఒక 5,000 రూపాయలు పే చేస్తాం. అంటే లెర్నింగ్కి కంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీళ్ళు లెర్నింగ్కి ఇవ్వండి ఇంపార్టెన్స్, వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీదే, వాళ్ళ లైఫ్ మీద ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ అని అనుకోండి. మీరు కట్టే ఫీజే లాగే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకోవాలి. సో ఒకసారి జస్ట్ మీరు మీ ఇంట్రెస్ట్ ఎంతమంది ఉన్నారో ఒకసారి ఎస్ అని నాకు టైప్ చేస్తే, సో వి ప్రొసీడ్ ఫర్దర్. మీకు రిజిస్టర్ అయిన లింక్ నేను పంపిస్తాను. యూ కెన్ ప్రొసీడ్. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఓకే, tomorrow onwards we'll start one week class, or day after tomorrow. It depends on your convenience. When will the start? Yeah, ప్రోగ్రామ్ అనేది అదే రేపు, మోస్ట్లీ నెక్స్ట్ డే అనేది అనుకుంటాను నేను, రేపనే అనుకుంటున్నాను నేను. టైమింగ్స్ మోస్ట్లీ 7:30 or 8 PM. అది కూడా చిన్న అడుగుదామని, ఒపీనియన్ తీసుకుందామని ఉన్నాయి. ఏదో 7:30 or 8 PM, ప్రిఫరబుల్లీ 8 సేమ్ టైమే, ఇప్పుడు ఉన్న టైమే మోస్ట్లీ. చాలా మంది ఆ టైం ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఐ గో విత్ 8 PM ఓన్లీ. డ్యూరేషన్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 1 hour, ఎవ్రీడే 1 hour. నేను ఒకటి ప్రామిస్ చేశాను, మీరు వ్యాక్ లెర్నింగ్ స్టైల్స్ మీరు ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా ఇస్తానని చెప్పాను. మీరు మా పెయిడ్ క్లాస్ జాయిన్ అయినా అవ్వకపోయినా ఇస్తానని చెప్పాను. అది మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు ఆ చిన్న క్వశ్చనర్ ఉంటుంది, ఆ 15 క్వశ్చన్స్ ఉంటాయి. మీ పిల్లల దగ్గర ఆన్సర్ చేయించండి. మీకు ఏది ఎక్కువ స్కోర్ వస్తే, అంటే విజువలా, ఆడిటరీనా, కైనెస్థెటిక్గా అని మీకు ఈజీగా వస్తుంది. అందులో కీ కూడా ఇచ్చాను నేను, మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. తర్వాత కొన్ని కింద టిప్స్ ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ అనుకోండి, చూసి నేర్చుకునే గుణం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ రూమ్ అంతా నీట్ గా డెకరేట్ చేయడం, మంచి మంచి ఇమేజెస్ అతికించడం, మంచి మంచి వాల్ పోస్టర్స్ తయారు చేయించడం, ఇన్స్పిరేషన్ మంచి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఫోటోలు అతికించడం, వాళ్ళ ఫార్ములాస్, వాళ్ళ చిన్న చిన్నటువంటి థీరీస్ అన్ని కూడా ప్రింట్ తీసి కనపడేలా చేయడం, ఇవన్నీ చేస్తే వాడు బాగా నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆ చిన్న టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టిప్స్ మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రికార్డింగ్స్ మేము ఇవ్వగలం కానీ మీకు దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇది ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, లైవ్ లో చేస్తేనే మీకు బాగుంటుంది. రికార్డింగ్ అయితే ఉంటుంది, ఉండదని నేను చెప్పలేను, కానీ లైవ్ వస్తేనే మీకు ఉపయోగం. ఎందుకంటే మీరు చెయ్యాలి కదా, మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు ఆ డెవలప్మెంట్ కనబడుతుంది. మీరు 1 week లో నేర్చుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేయించాలి మీ పిల్లల చేత. కనీసం ఒక 1 month అన్నా మీరు కంటిన్యూ చేయించాలి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, మీరు ఈజీగా చేయించగలిగే ఉంటాయి. సో మీరు డిఎంఐటి సాఫ్ట్వేర్ కావాలనుకున్నా యూ కెన్ సే డిఎంఐటి ప్లస్ క్లాసు. ఓన్లీ క్లాస్ అయితే ఓన్లీ క్లాస్, రైట్? ఇఫ్ ఓన్లీ డిఎంఐటి అయినా తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. కానీ డిఎంఐటి ప్లస్ క్లాస్ తీసుకుంటే ఇట్స్ ఎ కాంబో, వెరీ గుడ్ ఆఫర్ ఫర్ యూ. 1899 కి మంచి ఆఫర్. ఒక డిఎంఐటీనే 1,500 రూపీస్ ఉంటుంది సిటీలో. మీకు 77 pages రిపోర్టు. అసలు మీ పిల్లవాడైతే పూర్తిగా మీకు అవగాహన వచ్చేస్తుంది, వాడిని ఎలా చేసుకోవాలి, ఏం చెప్పాలి, వీడి లెర్నింగ్ ఏంటి, పర్సనాలిటీ టైప్ ఏంటి, ఏ టైప్ పర్సనాలిటీ, మొత్తం ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్. అదొక్కటి ఉంటే అసలు వీడి కెరీర్లో ఎటువంటి కెరీర్లో వీడు రాణించగలుగుతాడు, ఎటువంటి సబ్జెక్ట్ వీడికి బాగా ఎక్సెల్ అవుతాడు, అన్నీ అర్థమవుద్ది. ఇంకొక విషయం కూడా చెప్తాను డిఎంఐటి వల్ల. ఒక పేరెంట్ వరి అయ్యాడు. ఏం చెప్పారంటే, ఇతను నంబర్ స్మార్ట్ కాదండి, మ్యాథమెటిక్స్ లో చాలా పూర్గా ఉంటాడు అని చెప్పాను. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇంట్రెస్ట్ లేదు, అంటే ఇది ఎండానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లా. అంటే మేము ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నామండి, మీరు ఇలా చెప్తున్నారు అని. నేను చెప్పడం ఏంటండి, రిపోర్ట్లో వచ్చింది మీకు చెప్పడమే. ఇప్పుడు మీ అబ్బాయి వాడు 2వ తరగతి 3వ తరగతి ఉన్నాడు, మ్యాథ్స్ లో ఎలా ఉంటాడు చెప్పాను. ఒకసారి బాగుంటాడు, ఒకసారి ఇదిగా ఉంటాడు, ఇదో చెప్పారు మిక్స్డ్ గా. అప్పుడు నేను చెప్పాను, డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరం లేదు. లక్కీగా ఇప్పుడు మీరు చెప్పారుగా, మీరు నంబర్ స్మార్ట్ ఏదని ఇప్పుడు అర్థమైంది కదా మనకు. నేను కొన్ని చిన్న టెక్నిక్స్ చెప్తా, చిన్న చిన్న మ్యాథమెటికల్ ఇది ఈక్వేషన్స్ చేయడం చేస్తూ ఉంటా. నంబర్ గేమ్ ఇది చేస్తూ ఉండండి.
క్రమేపీ బ్రెయిన్ ఎప్పుడు ఇందాక చెప్పాను న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది అని. సహజంగా ఉన్నది నంబర్ స్మార్ట్ లేదు ఆ అబ్బాయికి. మనం నంబర్ స్మార్ట్ చేయొచ్చు. కాబట్టి నేను చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను నంబర్స్ తోటి, ఇది చేయిస్తూ ఉండండి అని చెప్పి ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు చేయిస్తున్నారు. హీఈస్ డూయింగ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో పర్లేదు, అతని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అంటే మనం ఏదైనా సరే నిజంగా రిపోర్ట్ కు అపోజిట్ గా మనం ఎదగాలనుకున్నా సరే, ఎస్ వీ కెన్ డూ. కానీ రిపోర్ట్ లో ఉన్నప్పుడు ఆ కంఫర్ట్, ఆ ఈజ్ ఉంటది. అందుకే సరే కొంతమంది అందరూ డాక్టర్లే, కానీ ఒక డాక్టర్ మంచి పేరు వస్తుంది. అందరూ ఇంజనీర్లే, కొంతమంది ఇంజనీర్లు మంచి పేరు వస్తుంది. ఎందుకు డిఫరెన్స్ ఏంటి అంటే, వాడికి బాగా రాణించేది, డాక్టర్ గా రాణించే ఎబిలిటీస్ సహజంగా వాడికి ఉన్నాయి. వాడు డాక్టరేట్ కాబట్టి వాడు టాపర్ లో ఉంటాడు అంతే. మిగతా వాళ్ళు అవ్వకూడదనే లేదు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను పొలిటీషియన్ అయిపోవచ్చు, తప్పేం లేదు. కానీ నా ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి అంతే. నేను చాలా ఎక్కువ కష్టపడాలి. కొంతమంది కష్టపడకుండా సహజంగా ఆ స్పీచ్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది. సో ఎస్, రికార్డింగ్ విల్ బి గివెన్. రికార్డింగ్ ఇస్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ మై సజెషన్, రికార్డింగ్ ఉంది కదా తర్వాత అటెండ్ అవుదాంలే అనుకుంటున్నాను, అందుకని నేను చెప్తున్నాను. సో ఐ డిస్కరేజ్ రికార్డింగ్ క్లాసెస్. ఎప్పుడు కూడా లైవ్ క్లాసే మీరు ప్రిఫర్ చేయండి. మీకు కుదరనప్పుడు అది ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసుకోండి, తప్పులేదు. నో డౌట్, రికార్డింగ్ పక్కా ఇస్తాం, అందులో డౌట్ లేదు. కానీ ప్రిఫరెన్స్ మాత్రం లైవ్ క్లాస్కే ఇవ్వండి. ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మనం తయారు చేయాలంటే కంటెంట్ రోజు ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే రిజల్ట్ రాదు. 1 వీక్ చేసాం పెద్దగా రిజల్ట్ రాదు అని కూడా మీరు అనుకోవచ్చుగా. అందువల్ల రిజల్ట్ రావాలి మీకు, అందుకని నేను కంపల్సరీ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వని చెప్తున్నా. రైట్. సో ద రిజిస్ట్రేషన్, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గ్రూప్ లో ఉన్నట్టే ఉన్నారు. ఐ థింక్ అందరూ ఉన్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను నా గ్రూప్ లో షేర్ చేస్తాను. ప్లీజ్ ప్రొసీడ్. రేపటి నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. 8 PM 7-day క్లాస్ ఎవ్రీడే. 8 PM 7-day ప్రోగ్రామ్. ఇస్ ఇట్ ఓకే? క్లాస్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చాట్ లో కానీ లేకుంటే వాయిస్ కానీ యూజ్ చేసి అడగచ్చు, ఇంకేమైనా డౌట్లు ఉంటే. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. సార్ ఈ డిఎంఐటి సాఫ్ట్వేర్ గురించి అంటే అది మేము యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుందా, లేకపోతే మీరు పిల్లోని టెస్ట్ చేస్తారా సార్? లేదండి, అది ఎలాగంటే మీరు నాకు నేను మీరు ఆ వేలు ఫోటోలు తీసి నాకు ఇవ్వాలి. ఫోటోలు తీసి ఇస్తే దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి నా దగ్గర మాది సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో ఇన్పుట్ చేసినప్పుడు నాకు ఆ రిపోర్ట్ జనరేట్ అవుద్ది. ఆ రిపోర్టు మీ ఆ ఆ పిల్ల యొక్క, అబ్బాయి యొక్క మొత్తం బ్రెయిన్ కెపాసిటీ, బ్రెయిన్ పొటెన్షియల్ మొత్తం ఆ రిపోర్ట్ లో ఉంటుంది. మీకు అర్థమైందండి? మీరు ఏదో అడిగారు. అదే సార్, మామూలుగా టెస్ట్ అంటే మా పిల్లోడు ఫిజికల్ గా మనం ఏదన్నా అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుందేమో లేదు అనుకున్నాను. లేదు, జస్ట్ నాకు వాట్సాప్ లో మీరు జస్ట్ ఆ ఫోటోలు తీసి ఇలా ఫోటో తీసేసి 10 ఫోటోస్, ఈ ఏలు ఈ ఏలు ఈ ఏలు 10 ఫింగర్స్ 10 ఫోటోస్ నాకు ఇచ్చేస్తే నేను అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తాను. మీకు శాంపుల్ రిపోర్ట్ కూడా ఒకటి నేను గ్రూప్ లో పెడతాను, ఒకసారి చూడండి శాంపుల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో. సో దట్ యుల్ అండర్స్టాండ్. 7 రిపోర్ట్ లో ఏమేమి ఉంటుందో కంటెంట్ మీరు ఒకసారి చూడండి. ఆ ఆ రిపోర్ట్ లో కంటెంట్ మొత్తం కూడా అందులో వస్తాయి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? కెన్ వి టేక్ పిక్స్ వైల్ దే ఆర్? సో యా, డెఫినెట్లీ, వై నాట్, నో ప్రాబ్లం. ఈజ్ అట్ వర్క్స్ అంటే ఏంటమ్మా, నాకు అర్థం కలదు ఇక్కడ.
Can you take pics while they are sleeping? If in case kids not supporting. Ah, లేదా దాని ఏముందండి, ఇలా చేయి పెట్టడమే కదా. అంటే పిల్లలు స్లీపింగ్ అనేది చదువుతున్నప్పుడు ఇబ్బంది ఏం- పక్కన ఉన్నప్పుడు ఫోటో తీసి పంపించచ్చా అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. నాట్ ఎన్ ఇష్యూ, అది చేసుకోవచ్చు, అదేం పర్లేదు. ఓన్లీ ఫింగర్స్ తీస్తారు. ఆ ప్రాసెస్ ఒకటి ఉంది. నేను సంబడి అంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నంబర్, ఒక నంబర్కి ఇస్తాను. ఆ నంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ చెప్తారు ఆవిడ. మీకు ఎలా చేయాలో చెప్తున్నారు ఆవిడ. డిఎంఐటి అయితే ఒక కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కు ఫోన్ చేస్తే మీకు విషయం చెప్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గ్రూప్ లో మీరైతే అందరూ ఉన్నారు కదా, ఎందుకంటే డీటెయిల్స్ అనే గ్రూప్ లోనే షేర్ చేస్తున్నారు, మీరు అందరూ ఉన్నారు కదా అని. మీరు వేరే గ్రూప్ లో ఉంటే నాకు ఇప్పుడే చెప్పండి, ఐ విల్ షేర్ ద గ్రూప్ లింక్ ఆల్సో. మీరు వేరే గ్రూప్ లో ఉంటే, ఒకవేళ మీరు అందరూ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గ్రూప్ లో ఉంటే నో ప్రాబ్లం, ఐ విల్ షేర్ దట్ లింక్, పేమెంట్ లింక్ అండ్ క్లాస్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ గ్రూప్ ఓన్లీ. వన్స్ ద పేమెంట్ ఈస్ కంప్లీటెడ్, ఒక నంబర్ కి స్క్రీన్ షాట్ షేర్ చేయమని చెప్పాను. ఆ నంబర్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే పేమెంట్స్ చేసిన వాళ్ళు ఇంకో గ్రూప్ లో, ఫైనల్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. సో వాళ్ళకి మాత్రమే క్లాస్ జూమ్ లింక్ షేర్ చేస్తారు. దిస్ ద ప్రాసెస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ రేపు మార్నింగ్ కూడా పే చేయొచ్చు కదా? చేయొచ్చండి, ఇబ్బంది లేదు. రేపు సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు మీరు. ఓకే ఓకే, 5 లోపు చేయండి, సో దట్ ఒక నంబరు క్లారిటీ కావాలి కదా మనకు, అందుకని. సార్ మీది ఆఫీస్ వచ్చేసి ఎక్కడా సార్? మాది తాడేపల్లిగూడెం అండి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఆల్. వైండ్ అప్ థ్యాంక్ యూ చేద్దాం. రైట్ రైట్, సీ ఇన్ ద క్లాస్ లో చూద్దాం. ఓకే యూటిలైజ్ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి 21 డే ప్రోగ్రామ్, 3000 రూపీస్ ఫీ ఉండొచ్చు. ఓకే థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్.